నాకు తెలిసినంత వరకు చాలా మంది నా లెక్కనే ఉంటారు. హెల్దీ ఫుడ్ కి బాయ్ బాయ్, జంక్ ఫుడ్ కి హాయ్ హాయ్ అన్నట్టు. ఎప్పుడన్నా బయటకి వెళ్ళినాం అనుకోండి, పానీపూరి బండ్లు రా రా అని ఒకటే పిలుస్తుంది. కానీ ఏం చేస్తాం, వంశు తల్లిని ఎత్తుకొని బయట పానీపూరి తినడు చాలా. కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే పానీపూరి మస్తు తింటుండే. అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉంటుందా? మొన్న నేషనల్ మార్ట్ పోయినప్పుడు ఏదైతే అదైంది, వస్తే రాని పోతే పోని ఖచ్చితంగా పానీపూరి చేసి తీరుదామని తీసుకున్నా. కావాల్సిన అన్ని తెప్పించుకున్నాం. చేయకుండా ఉంటానా? అందుకే ఈ రోజు ప్రయత్నం అయితే స్టార్ట్ చేసిన. కాదు ప్రయోగం అయితే స్టార్ట్. ఇవి చేయనికే నాకు ఎంత టైం పట్టిందంటే అబ్బబ్బా, మా వంశు తల్లి మామూలుగా సతాయించలేదు. ఒకటి చేయాలి ఎత్తుకోవాలి అబ్బా చాలా టైం పట్టి. మధ్యలో ఒక టైంలో చేయకపోతే ఏమైతే ఏమొద్దు అని కూడా అనిపించింది. కానీ స్టార్ట్ చేసినాక మధ్యలో వదిలేస్తే అన్ని వేస్ట్ కదా. అందుకే కాసేపు ఎత్తుకుంటూ కాసేపు దింపుకుంటూ ఆడించుకుంటూ చేసి. పిల్లలు నార్మల్ టైం కంటే మనం ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి పనులు చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తారన్నట్టు. నేను ఎక్కువనా లేకపోతే మా అమ్మకు పని ఎక్కువ? ఇక్కడ సంచిల దూరిన మా చిన్నోని కాదు, నేను చేసిన పూరిని చూడొచ్చు. ఈ డ్రెస్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. ఆర్గంజా క్లాత్ టైపే ఉంది కానీ సాఫ్ట్ గా ఉంది, అస్సలు వాళ్ళే సెట్ అయింది. బ్లాక్ కలర్. అంత కష్టపడి 3 కూడా కంప్లీట్ చేసిన కదా, ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా టేస్ట్ అయితే అదిరిపోయింది. తినేటప్పుడు చేతి మూతికి అడ్డం పెట్టుకోవాలి, లేకపోతే పంది మూతి లెక్క కనిపిస్తుంది. ఒక్కటి తిని టేస్ట్ చేసిన తర్వాత ఇంతసేపు కష్టపడ్డదంతా మాయమైపోయింది. సరే ఉంటాం, అలా లైక్ చేయురి. ఉంటా, బై.